ఉపాధి అవకాశాల్లో ప్రస్తుతం ముందు వరుసలో ఉంది డిజిటల్ మార్కెటింగ్. నెట్, స్మార్ట్ ఫోన్లు అందరికీ అందుబాటులోకి వచ్చాక ఈ రంగానికి ప్రాధాన్యత ఊహించని రీతిలో పెరిగింది. యువతకు మంచి అవకాశాలు లభిస్తున్నాయి. ఈ ఒరవడి ముందే గుర్తించిన నలుగురు యువకులు విజయవాడ కేంద్రంగా డిజిటల్ ఆధారిత కంపెనీలను నిర్వహిస్తూ వ్యాపారవేత్తలుగా రాణిస్తున్నారు. నచ్చిన ఆహారం, మెచ్చిన వినోదం, కోరుకున్న ఆభరణం, అవసరమైన ప్రయాణం, ఇలా అన్ని సేవలకు ఏకైక వారధిగా నిలుస్తోంది ఆన్లైన్ మార్కెటింగ్. చిన్నారులు, యువత, ఉద్యోగులు, వృద్ధులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అవసరం ఏదైనా, సమాచారం ఎలాంటిదైనా డిజిటల్ మార్కెటింగ్ ని ఆశ్రయిస్తున్నారు. కావాల్సిన సేవలు పొందుతున్నారు. అనతి కాలంలోనే అందరికీ చేరువైన ఈ డిజిటల్ మార్కెటింగ్ లో రాణిస్తున్నారు నలుగురు యువకులు. ఒంగోలుకు చెందిన జనార్దన్ రాజు హైదరాబాద్లో పలు సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేశాడు. నెలకు 85,000 జీతం అందుకున్నాడు. ఉద్యోగిగా సొంతం చేసుకున్న అనుభవంతో వ్యాపారిగా మారాలని అనుకున్నాడు. అప్పుడే బ్లాగ్లపై దృష్టి సారించాడు. విజయవాడలో లాగిన్ టెక్నాలజీస్ అండ్ యువి ఎడ్యుకేషనల్ పేరుతో ఓ సంస్థ ప్రారంభించాడు. విద్య, ఉద్యోగ, సాంకేతిక అంశాలకు సంబంధించిన 40 వెబ్సైట్లు రూపొందించాడు. రెండు 2008-09లోనే నేను వెబ్సైట్లు అనేవి, బ్లాగ్స్ అనేవి చేయడం స్టార్ట్ చేశాను. కొంచెం రెవెన్యూ గ్రో అయ్యి ఒక 3-4 ఇయర్స్కి నా శాలరీ కంటే ఎక్కువ జనరేట్ చేయడం స్టార్ట్ చేసింది. సో నేను ఓవరాల్గా 7 ఇయర్స్ చేశాను ఐటీలో. ఫైనల్గా హెచ్సిఎల్ కంపెనీలో చేసినప్పుడు ఓకే, నా రెవెన్యూ అనేది నా శాలరీని దాటిపోయింది. అప్పుడు నేను అనుకున్నా, ఓకే, ఈ డిజిటల్ మార్కెటింగ్ పార్ట్ టైం చేస్తేనే ఎంత పవర్ఫుల్ ఉంది, సో వై కాంట్ ఐ చూజ్ ఇట్ ఫుల్ టైం అని ఒకసారి ఆలోచించాను. సో అది ఆలోచనతో నేను 2016లో నా హెచ్సిఎల్ కంపెనీకి రిజైన్ చేసి అప్పుడు విజయవాడ డివైడ్ అయ్యి మన సపరేట్ స్టేట్ డివైడ్ అయింది కదా, ఓకే ఇక్కడికి వచ్చి పెట్టుకుందామని ఇక్కడికి వచ్చి ఒక కంపెనీ స్టార్ట్ చేశాను డిజిటల్ మార్కెటింగ్ మీద. ఇదే సమయంలో డిజిటల్ మార్కెటింగ్కు మంచి డిమాండ్ రావడంతో ఆ సమాచారాన్ని అందించే వెబ్సైట్లు అందుబాటులోకి తెచ్చాడు. డిజిటల్ మార్కెటింగ్ రంగంలో ఉపాధి పొందేలా యువతకు సూచనలిస్తున్నాడు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తూ చక్కని ఆదాయాన్ని సొంతం చేసుకుంటున్నాడు. సో ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ ఉన్న కొంత లోకల్ యూత్ని రిక్రూట్ చేసుకొని నా కంపెనీలోకి ఎక్కువ వెబ్సైట్లు, ఎక్కువ యూట్యూబ్ వీడియోస్, సోషల్ మీడియా మీద ఎక్కువ వర్క్ స్టార్ట్ చేయడం చేశాం. సో దట్ అప్పుడు ఒక్కడిని చేసేటప్పుడే ఇంత రెవెన్యూ వచ్చేది. అలాంటిది నేను ఒక 6 మెంబర్స్ని రిక్రూట్ చేసుకున్న స్టార్టింగ్లో. వాళ్ళతో చేయడం వల్ల ఏమైంది అంటే నా వెబ్సైట్స్ అనేవి ర్యాపిడ్గా గ్రో అయినాయి. కొన్ని వెబ్సైట్లు అయితే ఇండియాలో టాప్ 1000 వెబ్సైట్స్లో ఒక విజయవాడ నుంచి ఒక వెబ్సైట్ ఉంది, అది ఆల్ ఇండియా జాబ్స్ నాదే. అది కూడా నగరానికి చెందిన విజయ్ కుమార్ ఎల్ఐసి ఏజెంట్గా పనిచేసేవాడు. కంప్యూటర్పై ఏమాత్రం అవగాహన లేని అతడిని డిజిటల్ మార్కెటింగ్ ఆకర్షించింది. మంచి ఉపాధి అవకాశాలున్న ఈ రంగంలోకి అడుగుపెట్టిన విజయ్ కుమార్ ఆసక్తితో అన్ని విషయాలు నేర్చుకున్నాడు. ఆ విజ్ఞానాన్ని ఆచరణలో పెడుతూ ఎల్ఐసి పాలసీలకు నూతన వెబ్సైట్ ప్రారంభించాడు. మంచి ఆదరణ రావటంతో ఉత్సాహంతో మరో ఆన్లైన్ సంస్థను ఏర్పాటు చేశాడు. స్టార్టింగ్ ఎల్ఐసిలో జాబ్ చేశాను. సో ఎల్ఐసిలో యాజ్ ఎ బీటెక్ గ్రాడ్, so I have very less knowledge on marketing stuff. So ఈ ఏజెంట్ అక్వైజేషన్, పాలసీ అక్వైజేషన్ కోసం నేను ఇన్సూరెన్స్ సైట్ పెట్టాను. సో దానివల్ల ఏం జరిగిందంటే నాకు త్రూ ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా నాకు క్లయింట్స్ వచ్చేవాళ్ళు అండ్ ఏజెంట్స్ వచ్చేవారు. ట్రెడిషనల్ మార్కెటింగ్ నుంచి డిజిటల్ మార్కెటింగ్లో యూజ్ చేసుకోవడం వల్ల ఐ గాట్ మోర్ పాలసీస్, ఐ గాట్ మోర్ ఏజెంట్స్ త్రూ డిజిటల్ మార్కెటింగ్, ఎడ్యుకేషన్, హెల్త్, టెక్నాలజీ సైట్స్, అలాగా మోర్ దాన్ 300+ వెబ్సైట్స్ మెయింటైన్ చేస్తున్నాను యాజ్ ఆఫ్ నౌ. రణధీర్ కుమార్ ఇంజనీరింగ్ చదివి విదేశాల్లో స్థిరపడాలని కలలు కన్నాడు. ఊహించని రీతిలో డిజిటల్ మార్కెటింగ్ వైపు వచ్చాడు. విజయవాడలో సొంతంగా ఆన్లైన్ సేవల్ని అందించే కంపెనీ పెట్టాడు. డిగ్రీ చేసిన రేపల్లెకు చెందిన సాయి కిషోర్ హైదరాబాద్లో చిరుద్యోగిగా విధులు నిర్వహించాడు. బ్లాగు నిర్వహణపై పట్టు సాధించిన సాయి విజయవాడ కేంద్రంగా మాస్టెక్ సంస్థను ఏర్పాటు చేశాడు.
ఒక 6 months జాబ్ చేసిన తర్వాత నాకు అక్కడ ట్రైనింగ్ వల్ల ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది కొంచెం వచ్చింది. దాని తర్వాత ఇంకొక 2 కంపెనీస్ మారి అక్కడ కూడా ఒక 2 years చేయడం వల్ల నాకు అసలు డిజిటల్ మార్కెటింగ్ మీద ఒక పట్టు అనేది వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు ఆ జాబ్ క్విట్ చేసి నేను నా సొంతగా డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాను. నేను ప్రొవైడ్ చేసే సర్వీసెస్లో వెబ్సైట్ డిజైనింగ్ దగ్గర నుంచి SEO, SMM, ORM అండ్ అదర్ ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ ఆ సర్వీసెస్ అన్నీ ఉంటాయండి. ఆన్లైన్లో మనీ ఎలా ఏం చేయాలి అనే దాని గురించి కూడా ఎక్కువ రీసెర్చ్ చేసిన టైంలో ఈ డిజిటల్ మార్కెటింగ్ ఒకటి ఉంది అనేది ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ ద్వారా మనకి తెలియడం జరిగింది. సో దాని గురించి కొంచెం రీసెర్చ్ చేసి ఓకే దీని ద్వారా ఎటువంటి ఇబ్బంది లేదు, దీని ద్వారా చాలా మంచి అవకాశం ఉంది, ఫ్యూచర్లో ఇంకా చాలా ఎక్కువ పెరుగుతుంది అని నమ్మకం వచ్చిన తర్వాత దాన్నే కెరీర్గా ఎంచుకోవడం జరిగింది. సో 2008లో డిజిటల్ మార్కెటింగ్ని నా కెరీర్గా ఎంచుకుని 2008 నుంచి కంప్లీట్గా నేను డిజిటల్ మార్కెటింగ్ మీద వర్క్ చేస్తున్నానండి. డిజిటల్ మార్కెటింగ్ అంటే మార్కెటింగ్ ఒకటి కాదండి, ఒక వస్తువుని ఆన్లైన్లో ప్రజలకు అందరికీ కూడా రీచ్ అయ్యేలాగా చేసేటటువంటి బెస్ట్ దాన్ని ఆన్లైన్లో అమ్మేలాగా చేసేదానికి ఉపయోగపడేదే డిజిటల్ మార్కెటింగ్. వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానళ్ల నిర్వహణ సహా డిజిటల్ మార్కెటింగ్కు అవసరమైన కీలక కోర్సుల్ని ఈ నలుగురు ఒక బృందంగా ఏర్పడి అందిస్తున్నారు. ఆలోచనల్ని పంచుకుంటూ సేవల్ని విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మంచి ఆదాయం సొంతం చేసుకుంటున్నారు. ఇప్పుడున్న పెద్ద పెద్ద సంస్థలు కూడా ఈ డిజిటల్ మార్కెట్నే ఎక్కువ యూజ్ చేస్తున్నాయి. సో దాని ద్వారా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది ఈ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా. సో ఈ యొక్క ఇన్స్టిట్యూట్ మాకు చాలా అవకాశాలు ఇవ్వడానికి ఇలా మంచి మంచి ట్రైనింగ్ సెంటర్స్ పెట్టి మాకు మంచిగా నేర్పిస్తూ దాంట్లో అవకాశాలు రావడానికి మాకు చాలా ఉపయోగపడుతుంది ఈ సెంటర్ అన్నది. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే కనుక దాదాపు అందరి దగ్గర సెల్ ఫోన్లు బాగా ఇప్పుడు అందరూ యూజ్ చేస్తున్నారు. సో దాన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఎక్కువ శాతం అందరూ ఆన్లైన్లోనే అన్ని ప్రొడక్ట్స్ని కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ ఇలా యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక వ్యాపారస్తుడు తన వ్యవస్థని బాగా డెవలప్ చేసుకోవాలి అంటే తనకి ప్రమోషన్ అనేది కావాలి, బయట సమాజానికి తెలియాలి, నేను మనుగడలో ఉన్నాను అని మిగతా వాళ్ళకి తెలియాలి అంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మన కుర్రాళ్ళందరూ సందు చివర మనకు కావాల్సినవన్నీ అందుబాటులో ఉన్న స్విగ్గీ అని, ర్యాపిడో అని, ఏది కావాలంటే అది మనకి ఏది తక్కువలో అయిపోతుందో అనే డిజిటల్ మార్కెటింగ్ని ఎత్తుక్కుంటున్నారు. ఇంకా మన జనరేషన్ డెవలప్ అవుతుంది కాబట్టి ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఫ్యూచర్లో ఇంకా మంచివి తీసుకురావాలి. ప్రతిభ, సృజన ఉన్న యువతరానికి డిజిటల్ మార్కెటింగ్ అక్షయపాత్రగా మారింది. కార్యాలయం, ఇల్లు అనే తేడా లేకుండా ఎక్కడ నుంచైనా సేవలందించే అవకాశాన్ని సైతం అందిస్తోంది. విద్య, వినోదం, ఆహారం, ఆరోగ్యం, అందానికి సంబంధించిన వ్యాపారాలకు చిరునామాగా మారింది.